9వ తరగతి తెలుగు వాచకంలోని 3 విభిన్నమైన పాఠ్యాంశాల విశ్లేషణకు స్వాగతం. ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టేద్దాం. చరిత్ర, ఒక సరదా సంఘటన, అలాగే హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల ప్రయాణమే ఈనాటి మన అజెండా. చూసేద్దామా? సరే, మొదటి పాఠం ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు గారి స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాలతో మొదలుపెడతాం. 1888 డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ సభకు హాజరైన ఆ 72 మందిలో సుబ్బారావు గారు కూడా ఒకరు. ఆయన జీవిత ప్రయాణం చూస్తే దేశం కోసం, సంస్కృతి కోసం ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ది హిందూ, చింతామణి లాంటి పత్రికలను స్థాపించి అద్భుతమైన సాహిత్యాభిలాషను చాటారు. కేవలం రాజకీయాలే కాదు, స్త్రీ విద్య, వితంతు వివాహాలు వంటి గొప్ప సంఘ సంస్కరణల కోసం కూడా ఆయన శ్రమించారు. ఇలాంటి నిస్వార్థ సేవలకు గుర్తింపుగానే ప్రజలు ఆయనకు ఆంధ్రభీష్మ అనే బిరుదునిచ్చి ఎంతో గౌరవించుకున్నారు. సరే, ఇప్పుడు రెండో పాఠం ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి సంబంధించిన ఒక సరదా సంఘటనను చూద్దాం. ఆయన గుమాస్తాగా పనిచేస్తున్నప్పుడు అహంకారం కాస్త ఎక్కువగా ఉన్న ఒక ఊరి పెద్దాయనను డీల్ చేయాల్సి వచ్చింది. ఆ పెద్దాయన తన సంతకంలోనే గారు అని రాసుకుంటే గోపాలకృష్ణయ్య గారు తిరుగుటపాలో భలే చమత్కారంగా బదిలిచ్చారు. ఆయన ఫిర్యాదు చేస్తే, అదేంటండి, గారు అనేది ఆయన పేరులో భాగమేమో అనుకున్నాను అని భలే సమయస్ఫూర్తిగా కవర్ చేశారు. ఇక మూడో భాగం ప్రాచీన సాహిత్యం ద్వారా ఆధునిక బాధను వ్యక్తపరిచి పుత్రగాత్ర పరిష్వంగం అనే కదిలించే కథలోకి వెళ్దాం. తండ్రిని కోల్పోయిన ఒక కొడుకు తాను పారేసిన పాత చొక్కాలను తండ్రి బీరువాలో చూస్తాడు. అసలు ఎందుకలా దాచారు? ఆ రహస్యం చెప్పేందుకు తండ్రి తన చేత్తో రాసుకున్న ఒక పాత నల్లటి పుస్తకాన్ని తల్లి అప్పుడు బయటకి తీసింది. అందులో కొడుకు కౌగిల్లో దొరికే సాటిలేని చల్లదనాన్ని గొప్పగా వర్ణించే నన్నయ్య మహాభారతంలోని ఒక అద్భుతమైన పద్యం రాసుంది. కొడుకు పాత చొక్కాలు వేసుకుంటే ఆ చిన్నప్పటి కౌగిలిలోని వెచ్చదనం మళ్లీ దొరుకుతుందని ఆ తండ్రి అందులో రాసుకున్నాడు. అద్భుతం కదూ! మాటల్లో చెప్పలేని తల్లిదండ్రుల ప్రేమను మన ప్రాచీన సాహిత్యం ఎంత గొప్పగా ఆవిష్కరించిందో ఇక్కడ మనం గమనించవచ్చు. నిజంగా ఆలోచించాల్సిన విషయం, మన రోజువారీ పనుల ద్వారా రేపటి తరానికి ఎలాంటి ప్రేమానురాగాలను మనం మిగులుస్తున్నాం.